వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సున్నుండలు చేసుకుందాము. పొట్టు లేని పప్పు కాక పొట్టుతో ఉన్న పప్పు అయితే ఫైబర్ ఉంటుంది, బలం ఇంకా హెల్త్ బాగుంటుంది. చిన్న పిల్లలకి ఇంకా బలవర్ధకమని చేస్తున్నాను. ఇది ఒక 4 కప్పులు. ఇది బెల్లము 3 కప్పులు, 1 టీ స్పూను ఇలాచీ పొడి, 1 కప్పు నెయ్యి కరగబెట్టుకొని చేసుకోవాలి. ఇది ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించాలి. ప్యాన్ పెట్టి వేడైన తర్వాత ఈ పప్పు వేసుకోవాలి. ఇది 2 సార్లకి వేస్తున్నాను, ఒకసారి కాకుండా వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా వేగిపోయింది. ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. ఈ ప్లేట్లోకి తీస్తున్నా. ఇంకో కొద్దిగా ఉంది కదా, ఇంకా సగం కూడా వేసేస్తాం. ఇది కూడా అట్లాగే బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కూడా అయింది బ్రౌన్ కలరు. ఇది తీసేసుకొని ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇది చల్లారినాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారింది, మొత్తం పూర్తి చల్లారింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇది మెత్తగా పొడి అయింది. ఈ గిన్నెలు వేసుకొని ఒక గిన్నెలు వేసుకొని మిగతాది కూడా వేసుకొని తీసుకోవాలి. ఇది 3 సార్లు కలుపుతుంది. ఇప్పుడు ఇది అయింది. దీంట్లోనే కొంచెం బెల్లం వేసి మిక్సీ చేసుకుందాం, ఎందుకంటే ఇది కలుస్తుంది. పొడితో వేస్తే మళ్ళీ మిక్సీ పడదాం. ఇప్పుడు ఈ బెల్లం వేసి చేసినా కానీ పొడి పొడి అయింది. ఇది ప్లేట్లోకి వేస్తున్నా. ఇంతకుముందు చేసింది ఉంది కదా, అది కూడా బెల్లం వేసి చేస్తాను. చేతులతో కలిపే అవసరం లేకుండా మిక్సీలో అయితే మంచిగా కలిసిపోతుంది అంట. ఇంకొంచెం ఇది కూడా అయింది, ఇంకొంచెం ఉంది, అది వేస్తున్నాను. ఇప్పుడు ఇది 2 కప్పుల పైన ఉంది బెల్లము. ఇది మొత్తం వేయట్లే, కొంచెం తక్కువ వేస్తున్నా, చూసేసుకోవచ్చు. అంటే తీయగా కావాలంటే వేసుకోవచ్చు ఎక్కువే. ఇప్పుడు దీంట్లోనే ఇలాచి పొడి యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ మొత్తం పడుతుంది బెల్లము. టేస్ట్ చూస్తే కొంచెం చప్ప ఉంది, ఎందుకంటే మళ్ళీ నెయ్యి వేస్తే కొంచెం చప్ప పడుతుంది, అందుకే ఇది వేసేస్తాం. ఇప్పుడు ఇది అయింది. ఇది పప్పుతోని బెల్లం వేసిన కాబట్టి కొంచెం బరకగా అయింది, రవ్వలాగా. ఇట్లా అయినా బాగుంటుంది. కొంచెం ఫస్ట్ దానికంటే ఇది కొంచెం రఫ్గా అయింది. ఇది మొత్తం కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇది ఇంట్లో నెయ్యి కరగబెట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఇది ప్లేట్లో కొంచెం కొంచెం తీసుకొని నెయ్యి కరగబెట్టి నెయ్యి పోస్తూ కలపాలి. లడ్డు తీసుకోవాలి. ఇట్లా నెయ్యి కలిపి రౌండ్గా వచ్చేటట్టు చేసుకోవాలి. చేసి ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.
ఇట్లాగే అన్నీ చేసుకోవాలి. ఇట్లాగా అన్నీ చేసుకొని ఆరబెట్టుకోవాలి. చేసిన తర్వాత చూపిస్తాను. ఇట్లా లడ్డూలుగా కట్టుకొని ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఇది కొంచెం మిగిలింది పిండి, తర్వాత అయినా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, నిల్వ ఉంటుంది. డబ్బాలో పోసి పెట్టుకుంటే సరిపోతుంది. నెయ్యి 2 కప్పులు పట్టింది నాకు. ఇది దీనికి ఇంకో కప్పు పడుతుంది. ఇది పొట్టు మినపప్పు కాబట్టి కొంచెం ఎక్కువ పట్టింది. అది తెల్ల పప్పు అయితే, పొట్టు తీసిన పప్పు అయితే కొంచెం తక్కువ పడుతుంది. నాకు 2 కప్పులు పట్టింది. దీనికి ఒక కప్పు పడుతుంది. ఇవి ఇట్లా చేసి పెట్టుకోవాలి, ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవాలి. ఇవి 15 రోజులైనా 20 రోజులైనా ఉంటాయి, బయట పెట్టినా వాడదాము. ఇట్లాగే మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి. ఎంతో బలమైన లడ్డు ఇది. రోజుకొక లడ్డు తిన్నా చాలా బలం ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.